శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం 21, 22 శ్లోకాలను తెలుసుకుందాము. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ ఆసక్తిరహితంగా అసంగంగా సత్కర్మలను ఆచరించటం వలన జ్ఞాన మార్గంలోకి ప్రవేశించటానికి అర్హత పొంది ముక్తిని పొందవచ్చు అని చెబుతూ, ఈ విధంగా కర్మ మార్గాన్ని అవలంబించి జనక మహారాజు లాంటి వారు ముక్తిని పొందారు అని ఉదాహరణగా చూపించారు. సామాన్య ప్రజలు కూడా ఒక శ్రేష్ఠుడైన వారిని చూసి, అతని కీర్తిని చూచి, అతడు ఏమేమి మంచి పనులు చేశాడో వాటిని అనుసరించాలి అని చూస్తారు. ఈ విషయాన్నే ఈ 21వ శ్లోకంలో వివరిస్తున్నారు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఈ లోకంలో శ్రేష్ఠులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారనుకోండి. వానికి శ్రేష్ఠుడు అనే కీర్తి వచ్చింది. వారికి ఆ కీర్తి ఏమి చేస్తే, యత్ యత్ ఆచరతి శ్రేష్ఠః, ఆ శ్రేష్ఠుడు ఏమేమి చేస్తే, తత్ తత్ ఏవ ఇతరః జనః, ఆ శ్రేష్ఠుడు ఏ రకంగా ఉంటే సాధారణ జనులు అదే విధంగా నడుచుకోవాలి అని అనుకుంటారు. తత్ తత్ ఏవ ఇతరో జనః, ఆ శ్రేష్ఠుడు మంచి ప్రమాణాన్ని ఆచరించి వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాలను, స్మృతులను అనుసరించి వాటిలో ఉన్నట్లుగా నడుచుకుంటే, వాటిలో ఉన్నట్లుగా తన జీవితాన్ని మలుచుకుంటే, అతన్ని అనుసరించే ఇతర సామాన్య ప్రజలు కూడా వాటినే అనుసరించి అదే విధంగా ప్రవర్తిస్తారు. సహ యత్ ప్రమాణం కురుతే, ఆ శ్రేష్ఠుడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడో లోకః తత్ అనువర్తతే, లోకము అంటే సామాన్య ప్రజలు కూడా దానినే అనుసరించి ప్రవర్తిస్తారు. సహ యత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. పరమాత్మ ప్రత్యేకించి అర్జునుడిని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నాడు. నీవు శ్రేష్ఠుడివి, నిన్ను లోకం అనుసరిస్తుంది. నీవు స్వజనం కోసం, బంధుమిత్రుల కోసం నేను ఇక్కడనే ఉంటాను, వాళ్ళు బాణాలు వేసి చంపినా సరే యుద్ధము చేయను, కర్తవ్య నిర్వహణను చేయను అని అంటే లోకం కూడా నిన్ను అనుసరిస్తుంది. ఎందుకంటే నీవు శ్రేష్ఠుడివి. భవిష్యత్తులో నీలాగే ఇంకొకరు కర్తవ్య నిర్వహణ చేయకుండా ఉండిపోతారు అని హెచ్చరిస్తున్నారు. కాబట్టి శ్రేష్ఠులుగా పేరు పొందిన వారు ఆచరణ ఎలా ఉండాలి అంటే ధర్మశాస్త్ర నిబద్ధంగా ఉండాలి. లోకంలో శ్రేష్ఠులు చాలా తక్కువ మంది, సామాన్య ప్రజలు అంటే అతనిని అనుసరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి శ్రేష్ఠుడిగా పేరు పొందినవారు జీవితంలో చాలా జాగ్రత్తగా ఎక్కడా తప్పు చేయకుండా నడుచుకోవాలి. అతడు తప్పుడు మార్గంలో వెళితే అతనిని అనుసరించే వాళ్ళు కూడా అలాగే తప్పుడు మార్గంలో వెళతారు. కాబట్టి దానివలన సమాజం పాడైపోతుంది. రాజును ప్రజలు అనుసరిస్తారు. రాజే అధర్మ మార్గంలో ఉంటే ఇక ఆ రాజ్యం ఎలా ఉంటుంది? కాబట్టి రాజు ఎప్పుడు ధర్మ మార్గంలోనే ఉండాలి.
మనందరము కూడా శ్రేష్ఠులుగా ఉందాం. మనం అనుకోవచ్చు, మనం రాజులము కాదు కదా, మనల్ని ఎవరు అనుసరిస్తారు అని. మనల్ని మన పిల్లలు అనుసరిస్తారు, మన బంధువులు అనుసరిస్తారు. మనకు తెలియదు కానీ మన చుట్టుపక్కల ఉన్నవారు కూడా చాలామంది మనల్ని అనుసరిస్తుంటారు. మన వ్యవహార శైలి ఎలా ఉంది అని గమనిస్తుంటారు. కాబట్టి మనం కూడా అందరికీ ఆదర్శప్రాయంగా విహితమైన సత్కర్మ ఆచరణలను చేసుకుంటూ లోకం దృష్టిలో శ్రేష్ఠులుగా ఉందాము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన మానవుని ప్రవర్తనను ఇతరులు అనుసరిస్తారు. ఆ శ్రేష్ఠుడు ఏర్పరిచిన ప్రమాణములనే లోకులందరూ పాటిస్తారు అని ఈ శ్లోకం యొక్క భావం. శ్రేష్ఠుడు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. అలాగే ఆదర్శప్రాయంగా ఉండేటట్లు తనను తాను తీర్చిదిద్దుకోవాలి అని చెప్పటానికి శ్రీకృష్ణ పరమాత్మ తననే ఉదాహరణగా తీసుకొని రాబోయే 3 శ్లోకాలు చెప్తున్నారు. 22వ శ్లోకం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వక్త ఏవ చ కర్మణి. ఓ పార్థ, ఈ 3 లోకములలోనూ నేను సాధించుకోవలసినది అనేది ఏదీ లేదు. నమే పార్థ అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నాకు ముల్లోకముల యందును ఎటువంటి కర్తవ్యము లేదు. నేను చేయవలసిన కర్తవ్యము ఏదీ లేదు. ఎందుకు లేదు అంటే నా అనవాప్తం అవాప్తవ్యం. నేను పొందనిది, పొందదగినది, పొందదగిన వస్తువు కానీ ఏదీనూ లేదు. నేను పొందనిది కానీ, పొందగోరేది కానీ, పొందవలసినది కానీ వస్తువులు ఏమీ లేవు. నానవాప్తమవాప్తవ్యం వక్త ఏవచ కర్మణి. అయినా కూడా నేను కర్మ మార్గమునందే ఉన్నాను. అంటే కర్మలు చేస్తూనే ఉన్నాను. నేను పరమాత్మను అయినప్పటికీ నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. అది నీకు కూడా తెలుసు. పరమాత్మ అంతటి వాడే సన్మార్గంలో సత్కర్మలు ఆచరిస్తున్నారు. కాబట్టి మనం కూడా సన్మార్గంలో ఉండి సత్కర్మలు ఆచరించాలి అని ప్రజలు అనుకోవాలి. అందుకని నేను సన్మార్గంలో ఉంటూ ఇతరులకు ఆదర్శంగా ఉంటున్నాను అని పరమాత్మ అర్జునుడికి మరియు మనకు కూడా ఉపదేశం చేస్తున్నారు. పరమాత్మ తత్వం గురించి కొంచెం చెప్పారు. ఈ జగత్తును, ఈ అఖిలాండ బ్రహ్మాండ సమాజాన్ని, అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని పరమాత్మ సృష్టించినప్పటికీ ఈ జగత్తు ద్వారా ఆయన ఎటువంటి ఉపకారం పొందడు. ఎటువంటి లాభాన్ని ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల ద్వారా ఆయన పొందడు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. ఇదే పరమాత్మ తత్వం. ఈ ప్రపంచం అంతా ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోనూ వ్యాపించి ఉండేదే పరమాత్మ తత్వం. ఈ ప్రపంచమంతా చిన్న ఖాళీ కూడా లేకుండా వ్యాపించి ఉండేదే పరమాత్మ తత్వం. ప్రపంచమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వము, ప్రతి వస్తువులోనూ ఉన్న పరమాత్మ తత్వము పొందదగినది కానీ పొందలేనిది కానీ ఏమీ లేదు. అన్నింటా పరమాత్మ తత్వమే ఉన్నది కదా. పరమాత్మ సర్వవ్యాపి. న అనావాప్తం అవాప్తవ్యం. పరమాత్మ తత్వము సర్వవ్యాపి అయినప్పటికీ ఆయన వక్త ఏవచ కర్మణి.
ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న వస్తువులను కాపాడటానికి, జీవులకు ఉత్తమమైన గతులు ఇవ్వటానికి, వారిని అత్యుత్తమైన మార్గాలలో ప్రోత్సహించటానికి స్వయంగా ధర్మాచరణ చేస్తూ ఉంటారు. వక్త ఏవచ కర్మణి. ప్రతి అవతారంలో కూడా ఇలాగే ఆయన ధర్మాచరణ చేస్తూ ఉన్నారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వక్త ఏవచ కర్మణి. ఏదో పొందడం కోసం సత్కర్మ ఆచరణ చేయడం కాదు, పొందవలసినది ఏమీ లేకపోయినా సరే సత్కర్మ ఆచరణ చేసేటటువంటి దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండాలి అని తనను ఉదాహరణగా చూపించుకుంటూ ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.